ఆ రాత్రి ప్రయాణం. సోనీ నగరంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఒంటరిగా ఉంటుంది. ఆమె తల్లిదండ్రులు గ్రామంలో ఉంటారు. ఆ రోజు ఆఫీసులో పని ఒత్తిడి వల్ల చాలా ఆలస్యమైంది. ఇంత ఆలస్యమైంది, ఊరు చివర ఉండే నా ఇంటికి వెళ్లడం కొంచెం భయంగానే ఉంది అని తనలో తాను అనుకుంటూ ఆఫీసు నుండి బయలుదేరింది. సోనీ తన కారులో హైవే మీద ప్రయాణిస్తోంది. చుట్టూ ఉన్న రోడ్డు చాలా నిర్మానుష్యంగా ఉంది. వీధి దీపాలు అక్కడక్కడ మినుకుమినుకుమంటున్నాయి. చుట్టూ ఉన్న చెట్లు గాలికి వింత శబ్దాలు చేస్తున్నాయి. ఆమె మనసులో ఏదో తెలియని భయం మొదలైంది. అకస్మాత్తుగా ఆమెకు ఎవరో తన పేరు పెట్టి పిలుస్తున్నట్లు అనిపించింది. సోనీ, సోనీ అని ఒక గంభీరమైన స్వరం వినబడింది. భయంతో ఆమె ఒళ్ళు జలధరించింది. ఆ నిశ్శబ్దాన్ని పోగొట్టుకోవటానికి ఆమె కారులో బిగ్గరగా మ్యూజిక్ పెట్టింది. ఇదంతా నా భ్రమ మాత్రమే అని తనని తాను అనునయించుకుంది. కారు వేగంగా వెళ్తుండగా అకస్మాత్తుగా ఒక ముసలి ఆయన రోడ్డుకు అడ్డంగా వచ్చాడు. సోనీ ఒక్కసారిగా బ్రేక్ వేసింది. కారు టైర్ల శబ్దం ఆ నిశ్శబ్ద రాత్రిని చీల్చుకుంటూ వెళ్ళింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఆ ముసలి ఆయన కారు హెడ్లైట్ల వెలుతురులో నిలబడి ఉన్నాడు. ఆయన పేరు సాంబయ్య. సాంబయ్య మెల్లగా కారు కిటికీ దగ్గరకు వచ్చి, అమ్మా, నన్ను ఈ హైవే చివరి వరకు దించుతావా? ఈ రాత్రిపూట నడవడం కష్టంగా ఉంది అని అడిగాడు. సోనీ మొదట భయపడినా ఆయన అమాయకమైన ముఖం చూసి కాదనలేకపోయింది. సరే తాతగారు, ఎక్కండి అని తలుపు తీసింది. సాంబయ్య కారు ఎక్కాక సోనీతో మాట్లాడటం మొదలుపెట్టాడు. చూడు తల్లి, ఈ రోజుల్లో ఇంత రాత్రిపూట ఒంటరిగా తిరగడం మంచిది కాదు. కాని ధైర్యం ఉండాలి అన్నాడు. ఆయన మాటలు వింటుంటే సోనీకి భయం తగ్గి మెల్లగా ప్రశాంతత కలిగింది. వాళ్ళిద్దరూ ఊరి విశేషాలు మాట్లాడుకుంటూ ప్రయాణించారు. హైవే చివర రాగానే, ఇక్కడ ఆపు తల్లి, నా ఇల్లు దగ్గర్లోనే ఉంది అన్నాడు సాంబయ్య. సోనీ కారు ఆపింది. ఆయన దిగి, చాలా కృతజ్ఞతలమ్మా, దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు అని చెప్పి చీకట్లోకి నడిచి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్లిన కొద్దిసేపటికే రోడ్డుపై ఇతర వాహనాలు, మనుషులు కనిపించడంతో సోనీకి పూర్తి ధైర్యం వచ్చింది. సోనీ క్షేమంగా ఇంటికి చేరుకుంది. ఆ రాత్రి జరిగిన సంఘటనను తలుచుకుంటూ స్నానం చేసి ఫ్రెష్ అయ్యింది. దేవుడి పటం ముందు నిలబడి, దేవుడా, నన్ను క్షేమంగా ఇంటికి చేర్చినందుకు ధన్యవాదాలు. అలాగే ఆ ముసలి ఆయన తోడు రావటం వల్ల నా భయం పోయింది. ఆయనకు కూడా మంచి జరగాలి అని మొక్కుకుంది. సోనీ పడుకోవడానికి సిద్ధమవుతుండగా అకస్మాత్తుగా తలుపుమీద గట్టిగా శబ్దం వచ్చింది. టక్ టక్. ఈ అర్ధరాత్రి ఎవరు వచ్చి ఉంటారు? సోనీకి మళ్లీ భయం మొదలైంది. ఆమె ఒళ్ళు గజగజ వణికిపోయింది. ఎవరైనా దొంగలా? లేక మరేదైనా ఆపదా? ఆమె భయంగా తలుపు దగ్గరకు వెళ్ళింది. సోనీ వణకుతున్న చేతులతో తలుపు తీసింది. ఒక్కసారిగా హ్యాపీ బర్త్డే సోనీ అని కేకలు వినిపించాయి. ఎదురుగా ఆమె స్నేహితురాలు రియా కేకుతో నిలబడి ఉంది. కార్తీక్ బెలూన్లు పట్టుకుని ఉన్నాడు. సోనీకి తన పుట్టినరోజు అన్న సంగతే గుర్తులేదు. ఆమె ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆ రాత్రి భయమంతా పోయి సంతోషంగా మారింది.